కాంగ్రెస్ పార్టీకి డిసైడ్ చేయలే టికెట్ ఎవరికైనా, ఎవరు వాళ్ళకి పోస్టర్లు వేసుకుంటున్నారు. దాని టికెట్ డిసైడ్ అయినాక అప్పుడు ఎవరో గెలుస్తారని చెప్పగలుగుతాం. ఇప్పుడు బీజేపీకి అవ్వలేదు, మన ఇది కాలేదు, మళ్ళీ ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు ఇద్దరు ముగ్గురు. టీఆర్ఎస్ ఏమో ఇచ్చారు, టీఆర్ఎస్ క్యాన్వాస్ అవుతుంది, ఆమె గెలుస్తుందని అనుకుంటున్నారు కొంతమంది. ఇప్పుడు ప్రెసిడెంట్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీలోనే ఇప్పుడు ఎవరైతే పోటీకి నిల్చుంటున్నారో 8 మంది 10 మంది ఉన్నారు. ఎవరైనా చెప్తాం మనం. అంటే మీకు తెలిసినంత మట్టుకి ఎవరు వస్తే గెలుస్తుండొచ్చు కాంగ్రెస్ పార్టీకి? వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చెప్పలేము. టికెట్ ఎవరికి ఇస్తారు ముందుగా అది తెలిస్తే మనం చెప్పగలుగుతాం. ఈ 8 మంది అదిగో పోస్టర్లు వేసుకున్నారు. అంజన్ కుమార్ అది అక్కడ ఉంది చూడు, అదిగో. మళ్ళీ శ్రీశైలం మీద అని చెప్పి అక్కడ నవీన్ అక్కడ ఒకటి వేసుకున్నాడు. అక్కడ ఇంకొకటి మురళీగౌడ్ అని అక్కడ వేసుకున్నాడు. మళ్ళీ మన సిఎన్ రెడ్డి ఒకటి ఉన్నాడు లోపల. మళ్ళీ ఎర్రగడ్డ ఆ థియేటర్ చూడు, ఆ థియేటర్ వాళ్ళు వేసుకున్నారు ఫోటో. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత లేట్ చేసి? మరి డబ్బులు చెయ్యాలంటే వాళ్ళు హైకమాండ్లో చేయాలి, వీళ్ళతో కాదు. అది టికెట్ ఇవ్వటం అంటే రేవంత్ రెడ్డి దగ్గరే ఉండదు, ఢిల్లీలోనే ఉంటుంది. అది బీజేపీకి ఇవ్వాలన్నా కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలన్నా జాతీయ పార్టీలు రెండింటికి అక్కడే ఇవ్వాలి. వాళ్ళు చెప్తేనే ఇస్తారు, ఎవరికి చెప్పిన టికెట్. కాంగ్రెస్ పార్టీ 90% అయితే రాదబ్బా, గెలవదు. గెలిస్తే టీఆర్ఎస్ గెలుస్తుంది అంతే. హైడ్రా గురించి ఇప్పుడు టీవీ పెట్టుకుంటే అలరా కదా అంతా. పొద్దునుంచే సస్తున్నారు జనం అక్కడ రాజుల రామారంలో. గొడవ లొల్లి. ఆ పిల్లలు అన్నం తినకుండా ఆ రోడ్ల మీద పడుకుని అక్కడే కరెంట్ తీగలు పెట్టుకుని కూర్చుని ఉన్నారు. చూస్తున్నావా నువ్వు? మరి అంతే కాదు, డిసైడ్ అయితే మనం ఎవరైనా చెప్పగలుగుతాం. టికెట్ ఎవరికి ఇవ్వలేదు, ఇంకా టికెట్ ఇస్తే చెప్పగలుగుతాం. అట్లా ఈలే లంకల్ దిబ్బరెడ్డి ఈలే. గోపీనాథ్ భార్యకి ఇచ్చారు. తిరుగుతున్నారు కదా ఆవిడ, ఇంటింటే తిరుగుతుంది. ఇప్పుడు స్కానోసింగ్ చేస్తుండ్రు ఆవిడ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, అబ్బాయి తిరుగుతున్నారు. మొత్తం రేమంతున్నారు, ఇంటింటికి తిరుగుతున్నారు. వాళ్ళకి టికెట్ ఇచ్చినట్టే, వాళ్ళు క్యాన్వాస్ చేసుకుంటున్నారు. ఇంకే వీళ్ళు క్యాన్వాసింగ్ చేయలేదు, టికెట్ ఇవ్వలేదు ఎవరికి. రూలింగ్లు ఉందని కాంగ్రెస్ పార్టీ వస్తుందని నేను అనుకుంటున్నాను. నవనీ యాదవ్ నాకు ఇస్తే వస్తుంది ఇక్కడ ఈ ఏరియాకు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కొంతమంది క్యాండిడేట్స్ ఒక 7 to 8 మెంబర్స్ వరకు ఉన్నారు. ఎవరికి ఇస్తే గెలుస్తుంది అనుకుంటారు? నవనీ యాదవ్ నాకు గెలిస్తే గెలుస్తాను. నవీన్ యాదవ్ ఇస్తే గెలుస్తాను అంతే. సో ఎందుకండి ఇప్పుడు మరి కాంగ్రెస్ వస్తుందని ఎందుకంత కాన్ఫిడెన్స్ చెప్పగలుగుతారు? వస్తుంది. ఇప్పుడు వీళ్ళది ఉంది కదా, సీఎం ఎవరుంటే వాళ్ళకే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మరి ఇప్పుడు గవర్నమెంట్ కి వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. అవును, హైడ్రా రావడంతో. అవును, హైడ్రా అంటే ఇప్పుడు చెరువు అన్ని కబ్జాలు చేసారు. చెరువులో మనం ఉన్నాం, మన ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి అంటే అది ఏండ్ల నడుస్తుంది, నీళ్ళు వస్తున్నాయి అందులోకి చెరువులకు. మనం పోయి చెరువులు ఉండి మన ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి అని ఇప్పుడు అంటున్నాం. ఇప్పుడు ఆడ నార్సింగ్ కాడ ఒక చెరువు ఉండేది, మేము చిన్నప్పుడు హైదరాబాద్ వస్తుంటే నార్సింగ్ రోడ్కే. ఇప్పుడు ఆ చెరువే లేదు ఆడ, మొత్తం కాంప్లెక్స్ ఇండ్లు అయినాయి. మరి ఇప్పుడు అక్కడ పడ్డ వర్షం అంతా ఆడికి వస్తుంది, మా ఇంట్లోకి వచ్చినాయి అని అంటారు. నేను చూసిన వరకు 30 years సంది 35 years హైదరాబాద్లో వచ్చిన సంది ఎన్నో చెరువులు దగ్గరికి వచ్చేసినాయి. ఆ చెరువులో మనం ఇల్లు కట్టుకుంటున్నాం. హైడ్రా తప్పు కాదు, మనం పోయి అందులో పడుతున్నాం. హైడ్రా ఏం తప్పు లేదు. అంటే ఇప్పుడు మరి నిన్న గాజుల రామారంలో కొండ పైన ఉన్నారు కదా ప్రజలంతా, చెరువులో లేరు కదా. కొండ పైన ఉంటే గవర్నమెంట్ జాగ ఉంటే ఎవరైనా కూడా కొడతారు. మనం 15 ఏళ్ళ నుంచి ఉన్నారు. మరి గవర్నమెంట్ జాగాని గత ప్రభుత్వం అనలేదు, గవర్నమెంట్ జాగాని ఎవరు గవర్నమెంట్ జాగాలుంటే వాళ్ళకి ఎప్పటికైనా హక్కు ఉంటుంది. అంటే ఇప్పుడు రోడ్డు పెద్ద చేస్తారు, మనది రోడ్డు, మన జాగా సొంతం రిజిస్ట్రేషన్. రోడ్డు పెద్ద కావాలంటే మన ఇంట్లో గుల్ల కొడతలేరా? అది అంతే. గవర్నమెంట్ జాగా ఎవరైనా ఎన్ని అయినా వాళ్ళకి అధికారం ఉంటుంది గుల్ల కొట్టుకొని. मेरा नाम मोहम्मद शफी खान है साहब। जी साहब। साहब जुबलीज में बाई इलेक्शन आ रहा, सही बात है। मालकंटी गोपीनाथ साहब का निधन के बाद ये इलेक्शन बाई इलेक्शन आया। हम चाहते हैं मालकंटी गोपीनाथ साहब जो खिदमत करे, आवाम की जो खिदमत करे, वो आवाम ही खुद मालकंटी गोपीनाथ साहब के वाइफ को भारी मेजॉरिटी से जिताते और टीआरएस का झंडा जुबलीज में लहरा के बताते। और कोई पार्टी ये समझ रही है कि हम ताकत के बल पे, हर चीज के बल पे जुबलीज को जीतेंगे, बोलते ऐसा नहीं होता। जुबलीज की आवाम जो है, कांग्रेस पार्टी में कैंडिडेट कौन आते समझ रहे? कांग्रेस पार्टी में कोई भी कैंडिडेट आन दो साहब, आवाम जो है कांग्रेस पार्टी से बेजार हो गई। क्यों बोलते हो? हाइड्रा के नाम से कई गरीब लोगों के
चाहे मुस्लिम रहो गैर मुस्लिम रहो, तकरीबन लोगों के घरों को तोड़ दिए और 100% उसका फ़ायदा हमारे को होता। और ये कांग्रेस गवर्नमेंट जो काम कर रही उससे लोग परेशान है, तकरीबन परेशान है। लोग बोल रहे नहीं, खुल के बोलना नहीं चाह रहे, लेकिन जब वोट देने का जब टाइम आता तो पब्लिक बताएंगी, इन कांग्रेस के लीडरों को हर लोगों को बताएंगी कि जुबलीस में सिर्फ टीआरएस पार्टी का झंडा लहराएंगा और लहरा के ही रहेगा इंशाल्लाह। तो अभी कांग्रेस पार्टी में कौन से पार्टी को चांस है आने का, वोट आने का? कैंडिडेट बोल रहे हैं आप? हाँ, कैंडिडेट। कैंडिडेट कोई भी आन दो साहब, मालकंटी गोपीनाथ साहब जो कामा करे वो कामा कोई नहीं कर सकते। गोपीनाथ साहब जो सेक्युलर लीडर थे, आवाम को मालूम है, किसी को तकलीफ नहीं दिए साहब। आजकल के लीडर ऐसे है कि किसी का घर बन रहा जाके खड़ जाते उसके घर के पास, लेकिन गोपीनाथ साहब का एक तारीखी रिकॉर्ड है। आप गोपीनाथ साहब के किसी के बारे पूछ लो आप किसी को भी कि गोपीनाथ साहब कैसे आवाम की खिदमत करें, हमेशा 24 घंटे अवेलेबल रहते थे साहब। मामूली कार्यकर्ता सर के बाद उनके वाइफ आए ना जी साहब, सुनीता मैडम है ना, जी, तो वो क्या बोलते हैं, उन्होंने सार नहीं है बोल के सिंपति से, नहीं तो ये जीतते क्या उन्होंने? अरे नहीं, सिंपत्ति की जरूरत नहीं है मैडम साहब, सिंपत्ति की जरूरत नहीं है साहब। जो कामा करे, मैडम के अंदर टैलेंट है। आगे के इलेक्शन में देखो मैडम क्या चीज़ है, लोगों को पता चलेगा। लोग ये समझ रहे मैडम साइलेंट है, मैडम को नहीं मालूम। मैडम को सब मालूम है, कौन क्या है क्या नहीं सब मालूम है। मैडम जब टाइम आएगा जब मैडम बताएंगे कौन क्या है क्या नहीं। तो अभी कांग्रेस पार्टी के बारे में क्या बोलते हैं आप? रेवंत रेड्डी का सरकार है ना, अभी हाइड्रा के नाम पे जी। तो कल गए तो गाजर रामाराम का घर निकाल वहाँ तकरीबन डेमोलिश करे साहब, ईदों के टाइम में डेमोलिश कर रहे। हालांकि बोनाल पंडे का चल रहा, गरीब लोगों के गैर मुस्लिम लोगों के घर में तोड़ दे रहे साहब। कम से कम नोटिस देना, उनको टाइम देना, चलो भाई यहाँ घर तुम इलीगल बना लिए तो डबल बेडरूम दो ना भाई, तुम्हारी गवर्नमेंट है ना, कहीं को नहीं दे रहे डबल बेडरूम, दे के हटाओ। हम भी बोल सकते हो भाई गवर्नमेंट दे के हटा रही है ना, बोल के बोल सकते, कहीं को नहीं दे रहे। इसकी वजह है इन खुद ये पूरे ज़मीनों को कब्जा करके खाने के चक्कर में, हाइड्रा के नाम से लोगों के ज़मीना खा लेने के चक्कर में। इधर भी वो जगह निकाल दे रहा ना, उधर करंट बिल भी आ रहा उनको, रोड भी सैंक्शन हो गए, पानी का बिल आ रहा और सब कुछ कैकू दिए, फिर कैकू निकाल रहे हो। तो ये जो ऑफिसर जो लोगों को ज़मीना दिए, तो ऑफिसरों के ऊपर पहले कार्रवाई करना, कैसा अलॉटमेंट हुआ, करंट बिल कैसा आया, बिल कैसा आया, नल का बिल कैसा दिए, कनेक्शन कैसा दिए, कौन ऑफिसर दिए, ये दिए से ऑफिसरों के ऊपर कार्रवाई करके तुम लोगों के घर हटाना। तुम ये कुछ कर रहे ना, डायरेक्ट आके बुलडोजर लेके आके वो कर दे रहे थे कि ये क्या उत्तर प्रदेश है, ये तेलंगाना स्टेट है साहब। यहाँ केसीआर साहब 14 साल 15 साल मेहनत करके तेलंगाना को हासिल करे, ये मुकाम पे लेके आए। मामूली बात नहीं है साहब, लोग आज समझ रहे हम टीआरएस को वो कर देंगे, ये कुछ भी नहीं कर सकते। केसीआर साहब एक ब्रांड है, समझे, वो ब्रांड को लोगों को मालूम हो गया 2 साल के अंदर क्या हालात है, मालूम हुआ नहीं। कांग्रेस आने इलेक्शन में अभी कांग्रेस पार्टी आता कि नहीं आता? कांग्रेस, अरे साहब अभी इलेक्शन कराओ बोलो, कौन सा इलेक्शन है कराओ बोलो, जमानता भी नहीं बसते इनके कैंडिडेटों के, क्या कॉर्पोरेटरों के रहने दो, किसके रहने दो, टिकट लेके लड़के जीत के बताओ बोलो साहब। हम बोल रहे ना, टिकट लेके लड़के जीत के बताओ बोलो, कोई कैंडिडेट अगर लड़के जीता तो बहुत बड़ी बात है। तेलंगाना में किसी की लहर नहीं है साहब, अगर तेलंगाना में किसी की लहर है बोलते हो सिर्फ टीआरएस की लहर है, और लहर को कांग्रेस की लहर को कहर में बदल देंगे आप चाहे तो देखो। ज़्यादा चांसेस जो है बीआरएस का है चांसेस जीतने का। क्यों भैया, कांग्रेस को क्यों नहीं अभी, कांग्रेस को क्यों नहीं है, बीआरएस को क्यों चांसेस है? नहीं, बीआरएस का जो है ना हुकूमत अच्छी है उनकी, अच्छी करते हैं हुकूमत उनकी। तो अभी कांग्रेस में कैंडिडेट कौन आते समझ रहे हो? कांग्रेस में तो नवीन यादव का चांसेस है उनका आने का। तो अभी कांग्रेस में नवीन यादव को छोड़ के दूसरे कौन तो भी आए तो जीतने का कुछ तो भी है कांग्रेस पार्टी? नहीं, उसमें नवीन यादव है, इसमें दूसरे तो चांसेस नहीं है। नवीन यादव है तो जीतने चांसेस है उनको, मगर हम तो बीआरएस को सपोर्ट करें, बीआरएस जीतेंगे। तो बीआरएस क्यों बोले तो अभी मागंटी गोपीनाथ सार के बाद उनकी वाइफ आए ना, हाँ इलेक्शन में ठहरे ना जी, तो सिंपति के हिसाब से कुछ तो जीतने का चांस है बोल रहे हैं, तो कैसा जीतने का? नहीं, बीआरएस जो है ना पार्टी आई तो जो है ना बहुत फायदा होता पार्टी, आवाम को फायदा है। और मांगंटी साहब भी जरा अच्छे काम करे थे जी। हाँ, तो अभी कांग्रेस का सरकार है ना, उसके बारे में क्या बोलना चाह रहे थे? नहीं, सरकार के बारे में तो कुछ भी नहीं बोल रहे, बस हम चाह रहे हैं कि बीआरएस आना हुकूमत में, बस। वो अभी हाइड्रा के नाम पे पूरे गरीब का घर निकाल दे रहे हैं ना, तो उसके बारे में क्या? बस रेवंत रेड्डी साहब जो है ना थोड़ा टाइम देना उनको,
वक्त दे के जो है ना उनको दूसरा कुछ सेकंड ऑप्शन कुछ करना उनके लिए, टाइम दे के कुछ हंड्रा करना सर रेवंत रेड्डी साहब।